days 1 night itinerary from బెంగళూరు ఫర్ ఏ డివోషనల్ ట్రిప్ చెప్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను వెళ్ళింది చెప్తాను, మీరు వెళ్ళాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. నేను నా లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాలనుకున్న టెంపుల్ వచ్చేసి మురుడేశ్వర్. ఇది కర్ణాటకలో ఉంటుంది. సో నేను మా ఫ్యామిలీతో విజిట్ చేశాను. బెంగళూరు నుండి మురుడేశ్వర్ కి మెజెస్టిక్ బస్ స్టాప్ దగ్గర నార్మల్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600 per head అలా ఉంటుంది. డిస్టెన్స్ వచ్చేసి 500 kilometers, జర్నీ టైం 9.5 hours. మేమైతే ఈవినింగ్ 8 కి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5 కంతా రీచ్ అయిపోయాము. టెంపుల్ కి దగ్గరలోనే ఫ్రెష్ అవడానికి రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. పర్ హెడ్ 150 అలా తీసుకుంటారు. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ లోనే సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ ఇక్కడ ఉంది. ఇంకా ఫస్ట్ టాలెస్ట్ రాజగోపురం ఉంది. టెంపుల్ కి 3 sides అరేబియన్ సీ తో లొకేట్ అయి ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 1 PM, ఇంకా 3 PM to 8 PM. రాజగోపురం కి ఎంట్రీ టికెట్ వచ్చి 20 rupees. లిఫ్ట్ లో 18th floor వరకు వెళ్ళి అక్కడ వ్యూ చూడొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీకెండ్స్ లో అయితే చాలా క్రౌడ్ ఉంటారు. బెటర్ మీరు వీక్ డేస్ లోనే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ భూ కైలాష్ కేవ్ మ్యూజియం కూడా ఉంటుంది. దానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 rupees. లోపల ఆత్మలింగం స్టోరీ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మురుడేశ్వర్, రామేశ్వర్, ఇంకా శనేశ్వర్ టెంపుల్స్ అయితే ఉంటాయి విజిట్ చేయడానికి. మేమైతే మార్నింగ్ టెంపుల్ లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి గోకర్ణ జస్ట్ 78 kilometers మాత్రమే అని గోకర్ణకి స్టార్ట్ అయ్యాము. పార్ట్ 2 లో కంటిన్యూ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ట్రావెల్ కంటెంట్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.